తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం 29వ వార్డు గొలవంతిప్ప రోడ్లోని శ్రీ భీమేశ్వర స్వామి కాలనీ 94 సెంట్ల ఏరియాలోని శ్రీ భీమేశ్వర స్వామి కమ్యూనిటీ హాల్లో వార్డు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు సెక్రటరీ, సచివాలయ సిబ్బంది, స్థానికులు యోగాసనాలు వేశారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని పలువురు వక్తలన్నారు. అనంతరం ప్రకాష్ నగర్లోని రాజీవ్ గాంధీ మున్సిపల్ ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. యోగా మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి మండలం పెదపుల్లేరు ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు మానవతా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. మానవతా మండల కో చైర్మన్ డి రామలింగేశ్వరరావు, కన్వీనర్ కొమ్మన నాగబాబు మాట్లాడుతూ యోగా గొప్పదనం తెలుసుకోవాలన్నారు. మానవతా కమిటీ కన్వీనర్లు రాములమ్మ, ఆంజనేయులు యోగా విశిష్టత తెలియజేశారు. అనంతరం విద్యార్థులు, మానవతా సభ్యులు, పెద్దలు చేత యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో మానవతా కమిటీ కన్వీనర్ టి మహేష్, కలిదిండి సీతారామరాజు, పాఠశాల హెచ్ఎం దినకర్, ఉపాధ్యాయులు బాలాజీ, సుబ్రహ్మణ్యం, నరసింహారావు, సీతాదేవి, పంచాయతీ కార్యదర్శి శివాజీ, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధానమంత్రి మోడీ గారు యోగా మానవత పెంచే సామూహిక ప్రక్రియగా ఆయన అభివర్ణించారు. మానవత అనేది ఆయన నోటంట వినపడింది. ఈరోజు సమాజంలో అందరికీ కూడా మానవత అవసరం. ఈ మానవతా సంస్థ మనం చేసే కార్యక్రమాలు ఇవే. ఎందువల్ల ఈ పాఠశాలలో పెట్టవలసిందంటే విద్యార్థులకి చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. ఆ విషయంలో మనం చూస్తే విద్యార్థులే కాదు, పెద్దలు కూడా మనం అన్ని విధాలా కూడా ఈరోజు మానసిక ఒత్తిడిలోనూ మనం కొట్టుమిట్టాడుతున్నాం. యోగా దీనికి సరైన మార్గం అని మనకి సార్ చెప్పింది. ఈ రోజును చూస్తే ప్రపంచంలో 175 దేశాల వాళ్ళు యోగాను అనుసరిస్తున్నారంటే యోగాకున్న గొప్పదనం ఏంటో మనకు తెలుస్తుంది. విశాఖపట్నంలో ఈ రోజుని యోగాంధ్ర మంచి రికార్డుని సృష్టించింది కాబట్టి దానికి కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. దీంతోపాటు యోగా అనేది ఏదో ఇవాళ ఒక్కరోజు చేసి మానేసే ప్రక్రియ కాదు. మన ముఖ్యమంత్రి గారి సిస్టమ్ అయితేనేమి, ప్రధానమంత్రి గారి సిద్ధాంతం అయితేనేమి, అలాగే పవన్ కళ్యాణ్ గారి సిస్టమ్ అయితేనేమి, యోగా అనేది జీవితంలో ఒక పార్ట్. ప్రతిరోజు ప్రతి పర్సన్ యోగా అనేది చేస్తే అలా ఆయుర ఆరోగ్యాలతో 90 సంవత్సరాల వయసు వచ్చినా వాళ్ళు సక్రమంగా రోడ్డు మీద ఏ ఇబ్బంది లేకుండా నడిచెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరికీ చెప్పదలసింది ఏంటంటే ప్రతి ఒక్క మానవుడు యోగా చేసి ఆరోగ్యం కాపాడాల్సిందిగా కోరుతున్నాను. 11వ సంవత్సరాన్ని మన మోదీ గారు కూడా చెబుతున్నారు. ఎందుకంటే యోగా చేసినందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండి అనారోగ్యం తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఈ మంచి ప్రక్రియ మన అందరికీ అందించినందుకు మన వయసు ఎలాగ అయిపోయింది. ఇప్పుడు స్కూల్ పిల్లలకి మన మానవతావరణం నుంచి వచ్చి రంగరాజు గారు, రామలింగేశ్వరరావు గారు, అలాగే ఆంజనేయులు గారు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో ముందుండి మానవతా ధర్మం అంటే మానవులకి క్షేమంగా ఉండటానికి చేసినటువంటి ప్రక్రియ ప్రతి ఒక్కటి కూడా ముందడుగులో ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేయించినందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు. సహజ యోగా జ్ఞాన ప్రదాత మాతాజీ నిర్మలాదేవి సహజ యోగా జ్ఞానం ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సహజ యోగా ప్రచారాన్ని రాష్ట్రమంతటా చేయాలనే ఉద్దేశంతో చైతన్య రథయాత్ర రాష్ట్రమంతా తిరుగుతూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చేరుకుంది. ఆదివారం రాయలం గ్రామంలో సహజ యోగా జ్ఞానం ప్రచారం చేస్తూ సాయంత్రం రాయలం శివాలయం ఆవరణలో ఈ యొక్క జ్ఞానాన్ని ఉచితంగా నేర్పించనున్నట్లు సహజ యోగా ట్రస్ట్ భీమవరం శాఖ సభ్యులు తెలిపారు. ఈ ధ్యానం వల్ల శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రవిశంకర్ గురూజీ చేతుల మీదుగా బెస్ట్ టీచర్, ట్రైనర్ గాను, జిల్లా కోఆర్డినేటర్ గాను యోగాంధ్రలో సేవలందించిన ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎంటెక్ విద్యార్థి వై వంశీకృష్ణ నేటి తరం విద్యార్థి లోకానికి స్ఫూర్తిగా నిలుస్తారని ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్, పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇన్నర్ ఇంజనీరింగ్ కోఆర్డినేటర్
డాక్టర్ పి భవానీ వంశీకృష్ణ అభినందించారు. గత నెల రోజులుగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తూ సొసైటీకి సేవలందించిన వంశీకృష్ణను సహచర విద్యార్థులు శనివారం కళాశాలలో జరిగిన యోగా డే కార్యక్రమాల్లో అభినందించారు. నేషనల్ డే యోగా డే కండక్ట్ చేయడం అక్కడ ప్రధానమంత్రి గారు కానీ అలాగే సీఎం గారు కండక్ట్ చేస్తుంటే దానికి భాగంగా ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్లో ఈరోజు మార్నింగ్ కూడా ఇక్కడ యోగా డే జరిగింది. దాంట్లో మా స్టాఫ్ అయితే స్టూడెంట్స్ అయితే ఇంచుమించు 1000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మన కాలేజీలో ఇంచుమించు 11 సంవత్సరాల క్రితం ఇక్కడ యోగా కండక్ట్ చేయడం భవానీ మేడం ఆధ్వర్యంలో పాఠశాల ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. దానికి అవుట్పుట్ ఈ రోజు చూస్తుంటే మాకు చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో ఈ రోజు వంశీ అనే అతను అక్కడ నేర్చుకున్న అతనే ఈ రోజునే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం వచ్చినా సరే ఇక్కడ మన SRKR ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఆన్లైన్ లో జాబ్ కూడా చేసుకుంటున్నాడు. అతన్ని యంగెస్ట్ టీచర్ గా అవార్డు చేయడం కూడా జరిగింది. దీనికి ముందు కూడా ఇంకా ఇద్దరికి ఇలాగే రావడం కూడా జరిగింది. దాంతో కూడా దీని అవుట్పుట్ అనమాట. మా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఇదే చెప్తూ ఉంటారు. బేసికల్ కానీ ఏది చేసినా సరే దానికి అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటాం కదా. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఎడ్యుకేషన్ లోనే కాకుండా అసలు ఇతర యాక్టివిటీస్ లో కూడా ఉండాలన్నమాట. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా ఈ ఏరియా అంతా కూడా దీని నిమిత్తం డిజైన్ చేయటం. రోజు మార్నింగ్ వచ్చి ఇక్కడ చాలా మంది యోగా చేసుకుంటూ ఉంటారు. ఓన్లీ SRKR ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటాం వల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. The 11th year we have been celebrating. 5 o'clock we have participated at the collectorate. 1000 students and faculty has been participating. After coming to our college, now we are celebrating the same International Yoga Day. So this is the very special day for us. So our student who is studying in our college, Vamsi Krishna, has gone through our yoga programs. And then he went to the Art of Living organization. Now he become an Art of Living teacher. So we congratulate on this occasion and facilitating. Actually 2019 లో నేను ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యాను, బీటెక్ జాయిన్ అయ్యాను. ఆన్ దట్ డే ఐ జస్ట్ స్టార్టెడ్ మై జర్నీ. అప్పుడు S+ ప్రోగ్రామ్ అనేది చేశాను. అది కూడా పైసల్ జరిగిన ఒక ప్రోగ్రామ్ S+. అది చేసిన తర్వాత దెన్ ఐ రియలైజ్ వాట్ ఈజ్ యోగా అనేది. త్రూఅవుట్స్ ద కంటిన్యూషన్ వితౌట్ ఎనీ బ్రేక్. అది చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇది నా ఒక్కడి కోసమే కాదు, ఐ వాంట్ టు షేర్ దిస్ టు సో మెనీ పీపుల్ అని నాకు అనిపించి విత్ ద హెల్ప్ ఆఫ్ మేడం సార్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళి అక్కడ టీచర్ ట్రైనింగ్ తీసుకొని I got an opportunity to express my feelings to the society, to share this knowledge to each and everyone. At the same time, I got certificates from Ayush Yoga Trainer. I have been appointed as West Godavari District Coordinator for this Yogandhra Day occasion. మద్యం, మత్తు పదార్థాల వ్యసనాలు జీవితాలను నాశనం చేస్తాయని, చెడు వ్యసనాలతో యువత భవిష్యత్ అంధకారంగా మారుతుందని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అనురాధ అన్నారు. పోలీస్ ఈగల్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో మత్తు పదార్థాలు అనర్థాలు అనే అంశంపై సదస్సు, ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. అనురాధ మాట్లాడుతూ యువత మత్తు మందు వాడటం వల్ల శరీరంలో తెలియని మార్పులు చోటు చేసుకుంటాయని, విద్యార్థి దశలోనే మత్తుకు బానిస అవుతున్నారన్నారు. విద్యార్థులు చెడు మార్గాలకు దూరంగా ఉండాలన్నారు. ఈగల్ డిపార్ట్మెంట్ మురళి మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడి ఎంతో మంది జీవితాలు దుర్భరమయ్యాయని, వ్యసనాలకు బానిసలుగా కారాదన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ విషయం తెలిసినా తక్షణమే పోలీసులకు సమాచారం ఇస్తే తప్పక చర్యలు తీసుకుంటారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల కష్టాలు గుర్తుపెట్టుకుని క్రమశిక్షణతో చదువుకోవాలని, చెడు వ్యసనాల జోలికి పోవద్దని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మావుళ్లు, NSS ఆఫీసర్ బ్రహ్మం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్ తరఫున డ్రగ్స్ కి దూరంగా ఉండాలి, ముఖ్యంగా యువత దీని వైపు అడుగులు వేయకూడదు, చాలా జాగ్రత్త పాటించాలి. యువత వాళ్ళ యొక్క విద్య మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చదువుకోకపోతే రేపొద్దున ఫ్యూచర్ ఉండదు. ఫ్యూచర్ ఉండాలి అంటే మన పిల్లలు ఎవరు కూడా ఈ డ్రగ్స్ వైపు వెళ్ళకూడదు అని చెప్పి ప్రొహిబిషన్ అనేది చేయాలి. అలాగే దాన్ని ఎరాడికేట్ చేయాలి, పిల్లలకి అందుబాటులో లేకుండా చూడాలని కోరుకుంటూ వీళ్ళెవరూ కూడా దీని పట్ల బాధ్యులుగా మారకూడదు అని చెప్పి కోరుకుంటున్నాం. దాని తరపున మేము ఇది అవగాహన ర్యాలీ అనేది జరగడం జరుగుతుంది. రాష్ట్రం కింద మన రాష్ట్రాన్ని చూడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈగల్ సంస్థ పెట్టడం జరిగింది. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత ఎలాగైతే పాడైపోతున్నారు, ఈ డ్రగ్స్ వల్ల దుష్ఫలితాలు ఏంటి అనేది తీసుకుంటే కనుక ఈ డ్రగ్స్ వాడకం వల్ల మనిషి యొక్క మానసిక పరివర్తన మారిపోతూ ఉంటుందండి. ఈ యువత డ్రగ్స్కి బానిస అయిన తర్వాత సైకోటిక్ ప్రభావం
ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు ఏ పని చేస్తారో ఏం చేస్తారో వాళ్ళ కాన్సన్ట్రేషన్ కోల్పోతారండి, చదువు నిర్లక్ష్యం చేస్తారండి. ఈ డ్రగ్స్ బానిసలు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అండి, వాళ్ళు పక్కన క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంటుందండి. డబ్బులు కావాలి, డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత ఏం చేస్తారంటే దొంగతనాలు చేస్తూ ఉంటారు, చోరీలు చేస్తూ ఉంటారు, ఇంకొన్ని అసంఖ్యాక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఈ డ్రగ్స్ ప్రభావం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే యువత ఆకర్షితులు అవుతారు. దానికి దూరంగా ఉండాలని చెప్పేసి ఏకల సంస్థ ద్వారా మేము కోరుకుంటున్నామండి. యువత ముఖ్యంగా చదువు పట్ల వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ వహించి ఈ మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని చెప్తాను. ఈ మత్తు పదార్థాలు ఎవరైనా సేవించినట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి లేదా ఏగల్ టోల్ ఫ్రీ 1973 కాల్ చేస్తే కనుక మేము వచ్చి అక్కడ డ్రగ్స్ గురించి జిల్లా పోలీస్ శాఖ వారు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా జిల్లా ఏగల్ సెల్ని ఏర్పాటు చేసి డ్రగ్స్ నియంత్రణకు ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పోలీస్ శాఖ అంతా నిర్వహిస్తుంది. మరి వాళ్ళ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు మద్యం ముద్దు ఆరోగ్యం ముద్దు అంటూ ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరి ఇలాగే అవేర్నెస్ ప్రతి విద్యార్థులను యువతలో రావాలని ఈ లీగల్ సేఫ్ చేస్తున్న ఉద్యమానికి అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ మద్య రహిత సమాజం కోసం మనం కృషి చేయాలని యోగాను ప్రతిరోజు విద్యార్థులు దినచర్యగా పాటించాలని శశి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ డైరెక్టర్స్ కండాపు శ్రీనివాసరావు నాగమణి అన్నారు. మండల కేంద్రమైన ఉండి రాసులపేట శశి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్రలో భాగంగా స్కూల్ ఆవరణలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఆసనాలు వేసి యోగా యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ గార వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు జ్యోతి, మమత, సుబ్బలక్ష్మి, నిర్మల కుమారి, రేఖ, శ్రీదేవి, ప్రియాంక, దేవి తదితరులు పాల్గొన్నారు. జిమ్ ట్రైనర్ ఆర్ఎంపీ సయ్యద్ బాషా పుట్టినరోజు సందర్భంగా అందులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం భీమవరం తాడే రోడ్లోని ఇందిరమ్మ కాలనీ నందు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న తోట భోగయ్య మాట్లాడుతూ పుట్టినరోజు, పెళ్లి రోజు వేడుకలు కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ స్నేహితులతో నిర్వహించుకోవడం సహజమని, అందుకు భిన్నంగా సమాజంలో ఉన్న అభాగ్యులకు చేతనైన సహాయం అందించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని, అందులకు సహకారం అందించిన సయ్యద్ బాషాను అభినందిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ సయ్యద్ బాషా పుట్టినరోజు సందర్భంగా ఫిట్ జోన్ జిమ్ నందు తన మిత్రులతో కేక్ కట్ చేసి అనంతరం 8 మంది అందులకు 5,000 రూపాయలు నగదు అందించి వారికి చేదోడుగా నిలిచిన కరీం బాషాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్నాడ శ్రీను, ఫిట్ జోన్ జిమ్ అధినేత రాకేష్, బిక్కన శ్రీనివాస్, గొట్టుముక్కల మహేష్ రాజు, శామ్, లక్ష్మణ్, జాన్సన్, దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మిత్రుడు అందరికీ అందుబాటులో ఉంటూ శ్రేయభిలాషి అయినటువంటి మన ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి బాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతినిత్యం యువతను ప్రోత్సహిస్తూ ఈ యొక్క వ్యాయామం అంటే జిమ్లో రాకేష్ గారికి తోడుగా ఉండి ఎంతోమందిని ట్రైనింగ్ కూడా ఇస్తున్నటువంటి మన భాషని అభినందిస్తూ, వైద్య రంగంలో ఆయన ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్నప్పటికీ కూడా కమర్షియల్గా కాకుండా పేదవారందరికీ కూడా ఉచితంగా, చాలామంది డబ్బు లేనటువంటి అందరూ కూడా ఎవరు ఫోన్ చేసినా సరే అర్ధరాత్రిగా సరే వెళ్ళి వారికి వైద్యం అందించి ఎంతో సహకరిస్తున్నటువంటి మన భాషని ఈ సందర్భంగా అభినందిస్తూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని తలంపుతో 8 మంది అందులైనటువంటి వ్యక్తులు ఒకే చోట జీవిస్తున్నారు. వారికి ఈయన పుట్టిన సందర్భంగా 5,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా అందజేయడం చాలా అభినందనీయం. అందరూ కూడా ఈ విధంగా సమాజంలో ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో ఆపదలో ఉన్న వారందరూ కూడా ఆదుకుంటూ ఈయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ, జిమ్లోనే
కాదు బయట కూడా డాక్టర్గా, ఆర్ఎంపీ డాక్టర్గా పేద ప్రజలకి ఎంతో మందికి సేవ చేస్తాడు. అందులో నాకు కూడా వైద్యం చేశాడు వితౌట్ పేమెంట్తో. సేవలకే నా ధన్యవాదాలు. అలాగే ఆయనకి ఎప్పుడు ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించి ఆయన ఎప్పుడు 10 మందికి సేవ చేసేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా. మరి వ్యాయామంలో ఈ జిమ్లో ట్రైనర్గా కూడా ఎంతోమందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. బాడీ బిల్డింగ్లో వృత్తిరీత్యా మరి ఆర్ఎంపీ డాక్టర్ అయినా మరి డాక్టర్గా ఉంటూ మరి అనేక మంది పేదలకు కూడా మరి ఏమాత్రం కూడా రుసుము తీసుకోకుండా వైద్యం చేయడం అనేది ఒక సామాజిక సేవ. అలాగే బాడీ బిల్డింగ్లో యువతకు మంచి శిక్షణ ఇస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన కూడా చక్కని ఈ బాడీ బిల్డింగ్ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. పేదలకైతే సాయం చేయాలి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా అని చెప్పి భీమవరపట్నంలో ఉన్నటువంటి 8 మంది అందులు చాలా ఇబ్బందులు పడుతూ కనీసం ఇంటి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేము అని చెప్పిన వెంటనే మరి ఆర్థిక సాయంగా ఒక 5,000 రూపాయలు వితరణ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కావాల్సిన వ్యక్తి భాషాబాయి పుట్టినరోజు సందర్భంగా ఆర్ఎంపీ డాక్టర్గా ఎంతోమందికి సేవలు చేస్తూ ఎంతోమంది లేని వాళ్ళకి డబ్బులు తీసుకోకుండా వైద్యం చేస్తూ చాలా మంచి చేస్తున్నారు. ఇలాంటి భాషాబాయికి దేవుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే వాస్తవానికి తెలీదు ఈరోజు డాక్టర్ గారి బర్త్డే అని. మేడం గారి బర్త్డే అయితే తెలుసు కానీ డాక్టర్ గారి బర్త్డే మాకు తెలియదు అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం అనుకుంటా మరి మాకు తెలిసి ఆ ఇంట్లోకి రాగానే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి మాకైతే చెప్తారు. మేడం గారిని అప్పటి వరకు తీసుకురాలేదు, కానీ అప్పుడు మా దగ్గరే సెలబ్రేట్ చేశారు మాకు తెలిసి అయితే బర్త్డే. ఈసారి మా దగ్గరికి వచ్చి ఈ విధంగా మాకు సహకరిస్తూ మరి మాకు కొంత అమౌంట్ని కూడా డొనేట్ చేశారు. మా 5,000 మా ఫౌండేషన్ బట్టి మాకు సహాయం చేశారు. సో అలాంటి డాక్టర్ గారు, అంతేకాకుండా మరి మా ఫౌండేషన్ డాక్టర్ గారు కూడా అయితే శ్రీనివాస్ గారు ఎవరిదో బర్త్డే అని చెప్పారు కానీ పలానా పేరు అని అంటే మాకు తెలియదు కాబట్టి చెప్పలేరు. కానీ ఇక్కడికి రాగానే మేము కూడా చాలా సంతోషించాం. ఎందుకంటే డాక్టర్ గారు మరి మమ్మల్ని అందరినీ ప్రేమించి ఏ టైంలో ఫోన్ చేసినా ఆయన ఖాళీ లేకపోయినా సరే ఒక్కోసారి వచ్చి మా దగ్గరికి వచ్చి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి ఏమీ రూపాయి కూడా ఆశించకుండా వెళ్ళేటువంటి డాక్టర్ గారు. ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మంచిగా హ్యాపీగా ఉండాలని మా యొక్క టీం అంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భీమవరం అంకాల ఆర్ట్ అకాడమీ పతాంజలి యోగా మిత్రమండలి ఆధ్వర్యంలో యోగా గురువులను సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఎం మురళీకృష్ణ, విశ్వ హిందూ పరిషత్ నాయకులు చెట్లపల్లి జగన్మోహన్ రావులు మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల క్రితం పతాంజలి మహర్షి మనకు అందించిన యోగా సాధన నేడు ప్రపంచ దేశాలన్నీ అవలంబిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ కొంతసేపు యోగా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించవచ్చన్నారు. యోగాతో మానసిక ఒత్తిళ్లను అధిగమించవచ్చని, తద్వారా ప్రశాంతత చేకూరుతుందని, ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందికి ఉచిత యోగా శిక్షణ అందిస్తున్న శిక్షకులు పాపోలు ఏడుకొండలు, తటవర్తి ఫణి, చిక్కాల శ్రీనివాసులు యునైటెడ్ కాపువంత క్లబ్ అంకాల ఆర్ట్స్ అకాడమీ తరపున సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాగిత వెంకటరమణ, గోపా సత్యనారాయణ, ఇళ్ల రాధాకృష్ణ, సుంకర కేశవ్, పరిమి రామకృష్ణ, గ్రంథి నరసింహమూర్తి, అల్లం వాణి, నరహశెట్టి రూపవాణి, మెంటే అమ్ములు, అల్లు శ్రీనివాస్, శ్రీరామ్, టి నాని, ఎస్ కుమార్, వానపల్లి శ్రీను, మోహన్ సాయి, 19వ వార్డు సచివాలయ సిబ్బందితో పాటు యోగా శిక్షకులు పాల్గొన్నారు. కూడా వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ బాగా మానసిక ఒత్తిడితో మనం పనిచేయడం జరుగుతుంది. ఎవరికి ప్రశాంతత లేదు. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చిన తర్వాత హాస్పిటల్స్ తిరిగే కన్నా ముందుగానే మనం యోగా, ధ్యానం, అలాగే ఎక్సర్సైజ్, వాకింగ్ అన్నీ చేయడం వల్ల వారి వ్యాధులని దరిచారు. వచ్చిన తర్వాత వాటిని నియంత్రించలేం. అలాగే ఉంటాయి వ్యాధులు, పెరగవు కానీ వ్యాధి మటుకు పోదు. మరి ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు చూస్తున్నాయి. వాళ్ళ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలు వదిలేసి మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రధానంగా కేంద్రీకరించి ఈ యోగా, అంతర్జాతీయ యోగా అనేది విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. గత నెల రోజుల నుంచి కూడా అన్ని కళాశాలల్లో
ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని అసోసియేషన్లు అన్ని యోగా సెంటర్లో కూడా ప్రతిరోజు కూడా యోగా మీద శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సంఘాలు కూడా దీని మీద పనిచేసినాయి. ప్రపంచం అంతా కూడా మనం భారతదేశం వైపు చూస్తుంది. మరి ఇటువంటి పతంజలి మహర్షి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇటువంటి యోగా అనేది చూపించి యోగా ద్వారానే దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా నయం చేసుకోవడం జరుగుతుంది. సంవత్సరానికి 365 రోజులు కూడా మనం యోగా చేసి మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పేసి వృత్తిగత అలాగే శారీరక మానసికమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ప్రజెంట్ తరుణంలో యోగా ఒకటే మార్గం. యోగా చేయడం వల్ల మనకి అనేకమైనటువంటి మానసిక రుగ్మతలు శారీరక రుగ్మతలు అన్ని కూడా దరిచేయాలి అని చెప్పి మనందరికీ కూడా అనేకమైనటువంటి పుస్తకాల్లో కూడా మనం రుజువు ప్రూవ్ అన్ని రకాలుగా కూడా ఈ టెక్నికల్ గా కూడా ప్రూవ్ అయినటువంటి విషయం. కాబట్టి క్రమం తప్పకుండా యోగ సాధన చేయడం వల్ల మీ దైనందిక జీవితంలో యోగాను కూడా ఒక పార్ట్ రోజు ఒక 1 అవర్ మనకు యోగా కేటాయించుకున్నట్లయితే మనకి ఎటువంటి సమస్యలు కూడా అది మానసికంగా కానీ శారీరకంగా ఉండవని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం. యోగా డే ఇక్కడ అంకాల ఆర్ట్స్ లో 11 సంవత్సరాల నుంచి కూడా పరిపూర్ణంగా చాలా పర్ఫెక్ట్ గా జరుగుతుందని దానికి కారణం మా ఫణి గారండి, మాస్టర్ ఫణి గారికి, డాక్టర్ ఫణి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సామాజిక సేవ ప్రతి ఒక్కరి బాధ్యత అని అంబేద్కర్ బోరగరాజున సేవా సంఘ అధ్యక్షుడు బోరగరాజున అన్నారు. శనివారం ఉండి మండలం అత్తమూరు గ్రామంలో సేవా సంఘ కార్యక్రమాలను ప్రారంభిస్తూ మొబైల్ వాటర్ ట్యాంకును ప్రజలకు ఉచితంగా అందజేశారు. త్రాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఈ వాటర్ ట్యాంక్ ద్వారా ప్రజలు ఉచితంగా నీటిని తీసుకుని వెళ్లొచ్చని రాజన్న తెలిపారు. డాక్టర్ ఎం జాజుముల్లార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అంబేద్కర్ బోరగరాజున సేవా సంఘ నూతన కమిటీని ప్రకటించారు. సేవా సంఘ అధ్యక్షుడిగా బోరగా యేసుబాబు, కార్యదర్శి కె పరమేష్, ఎం కుమారి, ఆర్ ఇజ్రాయిల్, పోతుల సుందర్రావు, జి వెంకటేశ్వరరావు, పి బాలు, బోరగరత్నం రాజు, పి చంటి, పి దేవానందం, కొత్తపల్లి శామ్యుల్, జయమంగళ మహంకాళి, పెడకల రాజేష్, పెడకల జోష్బాబు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యేసు, పరమేష్, చెరుకువాడ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు, ఆర్ ఇజ్రాయిలు, గోట్ల వెంకటేశ్వరరావు, వార్డు సభ్యురాలు కుమారి, డాక్టర్ పి సత్యానందం, రెవరెండ్ డాక్టర్ ఎస్ ఏలిషారావు, డాక్టర్ బి అజయ్ సంసోను, ఫేవరెట్ సుందరదాసు, బెంజమిన్, వివిధ చర్చిల సిఆర్లు పాల్గొన్నారు. బోరగ రాజన్న గారు, రత్నరాజు గారి యొక్క కుటుంబ సభ్యులు పెద్దవారు, బోరగ రాజన్న గారు, సుధమ్మ గారు, వారి ఫ్యామిలీ, బోరగ రత్నరాజు గారు, పిడకల చిరంజీవి గారి జ్ఞాపకార్థం వాటర్ ట్యాంక్ అనేక మంది ప్రజలకు జరిగేటువంటి కార్యక్రమాలు సౌకర్యార్థం ఉచితంగా దీనిని జరిగించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని జరిగించాలని కొన్ని దినాల నుంచి వారు ఆశపడతా ఉన్నారు. మరి ఈరోజు జరగడానికి దైవ కృపను బట్టి ఈ కార్యక్రమం జరిగించాం. ఇది ప్రభు మహిమార్థమే జరుగుతుంది. ఇంకా అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పేదలైనటువంటి వారికి వివాహాలు, శుభకార్యాలు, ఇంకా కొన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటిలన్నిటికీ సౌకర్యార్థం ట్యాంకరు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేయాలని వారు ఆశిస్తూ ఉన్నారు. ముందున్న దినాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ చేరిన వారందరూ వారు కోరేది ఏంటంటే ఎన్ని జరగాలంటే ప్రభు యొక్క సహాయం కావాలి, దేవుడు సహాయం చేయాలని. ప్రభుత్వ అధికారుల సహాయం కూడా ఇక్కడ చాలా అందింది. మరి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ అధికారులని గౌరవిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. హెల్ప్ చేయడంలో రాజన్న గారు ఎంతో ముందుంటారు. ఇక్కడే కాదు, వారి సేవా కార్యక్రమం హైదరాబాద్లో మరి గాజుల రామారంలో కూడా ఉంటున్నాయి. మరి అక్కడ కూడా ఎంతో పేదలకి మంచి సహకారం అందిస్తున్నారు. అందరికీ తెలుసండి, దేవుడు చాలా గొప్పగా దీవించాడు. దీవించిన దాన్ని మేము దాచుకోకుండా మా రాజుగారికి దేవుడు మంచి మనసు ఇచ్చాడు. బోరగవాళ్ళు ఎక్కడున్నా కూడా అందరికీ తెలియాలి. ఏ రీతిగా తెలియాలంటే సంపాదించుకున్నారని కాదు, సంపాదించుకున్న దాన్ని అనేక మందికి సేవా కార్యక్రమాలు చేయాలి, మంచి మంచి పనులు చేయాలి. మేము ఎంతో గొప్ప వాళ్ళకి చేస్తే మాకు గొప్పతనం కాదు కానండి, లేని వాళ్ళకి ఏదో చేయాలని ఆశపడ్డప్పుడు రాజుగారు ఏం చేద్దామమ్మా అని పిల్లల్ని నన్ను అడిగినప్పుడు మంచి ఆలోచన దేవుడు కలగజేశాడు. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, ఒక ట్యాంకర్ చేసి ఇక్కడ పెడితే లేని వాళ్ళందరూ వాడుకుంటారని. అలా కార్యం చేయాలనుకుని తలంచినప్పుడు దేవుడు ఎంతో గొప్పగా ఈ ట్యాంకర్ని దేవుడు తయారు చేయడానికి మంచి ఓపికని ఆయనకి ఇచ్చి ఎక్కడికో వెళ్ళి తిరిగి దాన్ని చేయించుకొచ్చారండి. ఈరోజు దాన్ని ఓపెనింగ్ చేసి ఇంతమంది పాస్టర్ల ముందు, మీ అందరి ముందు ఎంత సంపాదించినా ఆ రోజు సంతోషం లేదు, కానీ ఈరోజు చిన్న చిన్న పనులు చేసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యాలు ఎన్ని చేయాలన్నా మా రాజుగారికి దేవుడు మంచి ఆయుష్నిచ్చి మంచి బలాన్ని ఇచ్చి ఇలాంటి లేని వాళ్ళకి ఎన్నో ఉపకారాలు చేయాలని నేను ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భీమవరం కలెక్టరేట్ వద్ద 8,000 మందితో యోగాభ్యాసన కార్యక్రమం. జిల్లా వ్యాప్తంగా 8 లక్షల మంది పాల్గొన్నారన్న కలెక్టర్ నాగరాణి.
రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 జిల్లాల్లోని పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజుబాబు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోవడం చంద్రబాబు నైజం. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి అభినందన సభలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి. నిత్యం యోగా చేస్తే ఔషధాలతో పని ఉండదు, సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చు. డిఎన్ఆర్ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కుమారేశ్వరన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.